మరి ఈరోజు రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో 164 సీట్లతో మరి మహాకూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఎక్కడ గెలిచినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీవిని ఎరగని రీతిలో వేల మెజారిటీలతో గెలిచిన సంఘటన ఇది ఒక చరిత్రాత్మకమైన అంశం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించడం కోసం ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వెనకబడిపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యధికమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు నడవాలంటే ఈ కూటమి అభ్యర్థులు గెలాలని చెప్పేసి అన్ని సామాజిక వర్గ ప్రజలందరూ కూడా మరి మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టుగా మరి మిగిలిపోతుంది చరిత్రలో. ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి శాసనసభకు పంపిస్తే ఆయన పబ్జీ గేమ్ ఆడుకుంటూ కనీసం ఎమ్మెల్యేలు కలగకుండా మంత్రులు కలగకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దృష్టి పెట్టకుండా ఒక సైకో పరిపాలన మరి రాష్ట్రం నడిపించాడు. దీన్ని ప్రజలందరూ గమనించి ఈ రాష్ట్రం నుంచి 11 సీట్లకే పరిమితం చేశారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈరోజు కూటమి అభ్యర్థులు మరి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తదితర మంత్రివర్గం అంతా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగోవాలి, భావితరాల భవిష్యత్తు బాగోవాలంటే చంద్రబాబు రావాలనే సంకేతంతో మరి ప్రజలందరూ, విద్యార్థులందరూ, యువతులందరూ కూడా, మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి 4వసారి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసినందుకు, అలాగే మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 14 సంవత్సరాలు వస్తున్నా కూడా ఆయన రాజకీయంగా 2014లో మరి అప్పుడు కూడా మద్దతు ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. 2019లో స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. మళ్ళీ 2024లో పిఠాపురంలో మరి భారీ మెజారిటీతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించారు. ఈ రెండు కలయికలు, టీడీపీ జనసేన బీజేపీ కలయికలతో ఈ దేశానికి ఒక శక్తివంతమైన నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు మరి 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విశ్వేశ్వరాయపురంలో ఈరోజు మా అన్నయ్య చెల్లిపోయిన హరికృష్ణ గారు వదిన మరి సర్పంచ్ గారు ఆధ్వర్యంలో, హెలినా గారు ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం ఈ యువకులంతా కూడా ఉత్సాహంతో ఈ గవర్నమెంట్ కాంబినేషన్ చేసినందుకు, ఈ గవర్నమెంట్ని మరి అధికారంలోకి తీసుకొచ్చినందుకు మా విశ్వేశ్వరాయపురం గ్రామం నుంచి మా యొక్క టీం అంతా కూడా ఈరోజు కేక్ కట్ చేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి మీ అందరి అభివృద్ధి బాధ్యత ఈ రెండు పార్టీలు తీసుకుంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్, జై జై హరికృష్ణ గారు, జై హరికృష్ణ గారు, జై హరికృష్ణ గారు, హరికృష్ణ గారి నాయకత్వం, చెల్లిపోయిన హరికృష్ణ గారి నాయకత్వం, చెల్లిపోయిన హరికృష్ణ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన.